గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ఏ పార్టీ మీదైతే పోటీ చేసి గెలవాలో వారే వచ్చి తమ పార్టీ అభ్యర్థిగా నిలబడమంటే ఎవరైనా కాదంటారా? తమ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టి సునాయాసంగా గెలిపిస్తామంటే వద్దంటారా? డాక్టర్ కడియం కావ్య విషయంలో జరిగింది అదే. ఇప్పుడు ఆమె గెలుపు నల్లేరు మీద నడకలాంటిదే అంటున్నారు పరిశీలకులు. మొదట బీఆర్ఎస్ అభ్యర్థిగా వరంగల్ బరిలో నిలబడిన కడియం కావ్యను ఆహ్వానించింది కాంగ్రెస్. ప్రత్యర్థి పార్టీ తన విజయానికి అండగా నిలబడతానంటే ఎలా కాదంటారు? ఇంత సదవకాశం ఎవరైనా ఎందుకు వదులుకుంటారు? అందుకే ఆమె కాంగ్రెస్ ప్రతిపాదనకు అంగీకరించింది. ఇప్పటివరకు కడియం శ్రీహరితో ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు కడియం కావ్యను అనుకూలంగా ప్రచారం చేశాయి. ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ పార్టీ ఆమె విజయం కోసం అన్ని శక్తులు ధారపోయటానికి సిద్ధపడటంతో వరంగల్ నుంచి కడియం కావ్య గెలుపు సులభమే అంటున్నారు పరిశీలకులు. అయితే బీఆర్ఎస్ నుంచి తాటికొండ రాజయ్య లాంటి బలమైన అభ్యర్థిని నిలబెడితే పోటీ తీరు వేరుగా ఉంటుందన్నది అంచనా. ఏమైనా చాలా కాలంగా క్రియాశీల రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న కడియం కావ్యకు ప్రస్తుత పరిణామం అయాచితంగా లభించిన అదృష్టం. తన బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసం జంప్ జిలాని అనిపించుకోవటానికి కడియం శ్రీహరి సిద్ధపడటం కలిసొచ్చింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే ఆయన కాంగ్రెస్లో చేరిపోయారు. నిజానికి తానే ఎంపీ స్థానానికి పోటీ చేయాలని తలపోశారు. కాని కాంగ్రెస్ అధిష్టానం కడియం కావ్య వైపు మొగ్గు చూపి ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఈ పరిణామం రెండు విషయాల్ని స్పష్టం చేస్తుంది. ఒకటి, వరంగల్ లోక్సభ స్థానంలో తమ పార్టీ నుంచి ధీటైన అభ్యర్థిని నిలబెట్టలేని బలహీన స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉండటం. రెండు, కడియం శ్రీహరికి బీఆర్ఎస్కు వరంగల్ లోక్సభ నియోజకవర్గంలో తగిన పట్టు ఉందని అంగీకరించటం. బీఆర్ఎస్ను ఖాళీ చేయాలనే వ్యూహం పేరిట ఆ పార్టీ వారికి పదవులు అప్పగించటం తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కొందరికి అంతగా రుచించటం లేదు. కాకపోతే ఈ సమయంలో ఎవరూ బయటకు మాట్లాడటం లేదు. తమ పార్టీలో గెలుపు గుర్రాలు లేవా? వైరుపక్షం నుంచి ఎందుకు అరువు తెచ్చుకోవాలి? అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్లో ఎంపీ స్థానాలకు పోటీ చేయగల బలమైన అభ్యర్థులు లేరా? ఈ రకమైన గుసగుసలు సాగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు ప్రకటించిన 14 ఎంపీ స్థానాల్లో 4 అంటే రంజిత్ రెడ్డి, దానం నాగేందర్, సునీతా మహేందర్, కడియం కావ్య బీఆర్ఎస్కు చెందినవారే కావటం గమనార్హం. ఈ 4ని బీఆర్ఎస్ నుంచి పిలిచి టికెట్లు ఇవ్వడమనేది పీసీసీ అధినేతగా రేవంత్ రెడ్డిది సాఫల్యమా, వైఫల్యమా? తాము బలంగా లేనప్పుడు ఎదుటివారిని బలహీనపరిచే వ్యూహాన్ని ప్రత్యర్థులు ఎంచుకుంటారు. 100 రోజుల కిందట అసెంబ్లీ ఎన్నికల్లో అప్రతిహత విజయం సాధించిన తెలంగాణ కాంగ్రెస్ది నిజంగా బలం కాదా? కేవలం వాపేనా? అందుకే బీఆర్ఎస్ నేతలను పిలిచి టికెట్లు ఇస్తున్నారా అని పరిశీలకులు విస్తుపోతున్నారు. ఇంకా ప్రకటించాల్సిన ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలకైనా కాంగ్రెస్ పార్టీ వారినే నిలబెడతారా లేదా బీఆర్ఎస్ నేతలకు గాలం వేస్తారా? వేచి చూడాలి మరి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.